నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఇంద్రనీల్ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా కొన్ని వీడియోలు చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్న వెంకటాయపాలెం అనేటువంటి విలేజ్లో కడుతున్నటువంటి గుడికి 25 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఎకరా 50 లక్షల చొప్పున అమ్మినారు. టీటీడీ తన చరిత్రలో మొదటిసారిగా వెంకటాపాలెం దగ్గర గుడిని కట్టడానికి 12.5 కోట్ల రూపాయలు ధర చెల్లించి గుడి కట్టాలని ఆయన గారి చంద్రబాబు గారి ఆలోచన. ఎంత దారుణమైన విషయం అంటే ప్రపంచంలో ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా ఇలాంటి సాహసమే చేయలే. మేము అమ్ముతాము గుడి, వెంకటేశ్వర స్వామికి మీరొచ్చి గుడి కట్టండి అని అడగల. నిన్న ఇందాపూర్కు సంబంధించిన నెయ్యి 21 కేజీలు తీసుకుని వచ్చేటువంటి ఒక ట్యాంకర్ కడప జిల్లా కొండాపురం పెజ్జి అనంతపురం అనేటువంటి గ్రామంలో హైవే 67 నంబర్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, బాధ కలిగించే విషయం కూడా, ఇక 2 రోజులకు సరిపడే కూడా కొండ మీద నెయ్యి లేదు. ఈ రోజు ఉన్నటువంటి స్టాక్ కేవలం 3,500 కేజీలు. దీన్ని బుకాయించవచ్చు. ఆ పిఆర్ఓ చేత ఒక ప్రకటన కూడా ఇప్పించవచ్చు. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం మొత్తం లోకమంతా బయటపెట్టిన తర్వాత స్వామివారి కూడా కన్నెర్ర చేసినట్టుగా అనిపిస్తోంది ఈ సంఘటన వలన. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఇవాళ కాకపోతే రేపు రెండు వస్తాడు. 5 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి 5 సంవత్సరాలు చేస్తామంటే అయితే ముఖ్యమంత్రి సూపర్ 6 సూపర్ హిట్. సూపర్ 6 స్వామిని సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు వచ్చాం. సూపర్ 6 ఏంటి, సూపర్ హిట్ ఏంటి? ఎక్కడ ఈ పుస్తకంలో మిగతా 3 సూపర్ 6 సంవత్సరాలు ఎక్కడున్నాయి? ఈ పుస్తకంలో ఎక్కడ 9 శిక్ష నిరుద్యోగ వృత్తి ఎక్కడ ఉంది? 50 సంవత్సరాలు మైళ్ళకి వచ్చి ఏదైతే శ్రీవారి భక్తులు వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి బంగారం సుమారుగా 645 గ్రాముల బంగారం చోరీ జరిగింది. 1 కోటి రూపాయలు విలువ చేసినటువంటి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా, బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ గా ఉండగా శ్రీవారి హుండీలోనేటువంటి బంగారు ఆభరణాల చోరీ జరుగుతుంది. ఈ వార్త ఎందుకు మాధ్యమాల్లో రాలా? పరకామణి అంశంలో మీరు ఎన్నో దారుణాలు, దౌర్జన్యాలని వీడియో ఫుటేజ్ చూపించారు కదా. అదే పరకామణిలో ఇన్ని చోరీలు జరుగుతుంటే దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ఎందుకు బయటికి తీసుకురాలా? మనకి బలం వైసీపీకి మహిళా శక్తి. జగన్ గారు ప్రతి మీటింగ్లో చెప్తారు, ప్రతి మహిళని కనిపించినప్పుడు చెప్తారు, స్టీల్ లేడీస్ వీళ్ళే నా బలం అని. సో ఆ బలాన్ని మనం నిరూపించుకోవాలి. మళ్ళీ జగనన్నని మనం గెలిపించుకుంటేనే మనం బాగుంటాం. మనని నమ్ముకునే రాష్ట్రంలో మహిళలందరూ కూడా బాగుంటారు. ఎందుకంటే ఈరోజు వెల్ఫేర్ లేదు, అమ్మఒడి లేదు, చేయూత లేదు, 0 వడ్డీ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, నాడు నేడు స్కూల్స్ ఆపేశారు, హౌసింగ్ ఆపేశారు. ఎంత కష్టపడుతున్నారు, ఎంత నష్టపోతున్నారు. ఒక పండగైనా చేసుకునే పరిస్థితి ఉందా మహిళలకి? మరి ఆమె చేతకు ఒక 10 పైసలు రాకపోతే ఇంట్లో ఆమె ఏం చేయగలదు? రైట్. అవి వీడియోలు. ప్రత్యేకంగా చివరిలో రాహుల్ గాంధీ గారి వీడియో వింటే పీబీసీ గురించి జనానికి డబ్బులు పంచుతున్నారనే దాని మీద క్వశ్చన్ వేశారు ఆ సదస్సులో ఎవరు. దానికి ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు రాహుల్ గాంధీ గారు. పేదలకు ఇచ్చే వాటే కాదు, పెద్ద పెద్ద వాళ్ళకి, అదాని అంబానీ వాళ్ళకి ఇచ్చే వాటి గురించి కూడా ఆలోచించండి, 2 కూడా చర్చించండి అని చెప్పడం బాగానే ఉంది. కానీ అయితే ఆసక్తికరంగా సోషల్ మీడియాలో మరో కామెంట్ వచ్చింది. యూపీఏ హయాంలో కూడా ఇలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లకి 5 లక్షల కోట్ల మేర, ఇప్పుడు ఈయన చెప్పింది 14 లక్షల కోట్లు ఎంతో ఈ మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చారని కదా మీరు అనేది,
కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 5 లక్షల కోట్లు ఎట్లా ఇచ్చారనేది సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్. రైట్, ఇక వార్తల్లోకి వెళదాం. తెలంగాణ వార్తలు. పోలీసింగ్ మారాలి, భవిష్యత్ సవాళ్లకు తగ్గట్టుగా మార్చుకోవాలి సీఎం రేవంత్. పోలీసులు ఆటో మోడ్లోకి వెళ్తే సమాజానికి ప్రమాదం, ఆపదొస్తే ప్రజలు చూసేది పోలీసుల వైపే. ఈ పాయింట్ చాలా బాగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఆటో మోడ్లో కాకుండా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిజానిజాలకు అనుగుణంగా చేయగలిగితే మంచిదనేటువంటి అభిప్రాయంతో చెప్పినట్టుంది. నేను కూడా వారితోటి ఏకీపిస్తున్నాను. బహుశా ఆయన గురువుగారైన ఏపీ ప్రభుత్వానికి ఆ రెడ్ బుక్ పిచ్చికోవాలి ఉంది కదా, ఆయనకు కూడా వాళ్ళకు కూడా ఏమైనా సలహా ఇస్తే బాగుంటుందేమో. రైట్, హైడ్రా ఏర్పాటులో దురుద్దేశాలు లేవు, మహానగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకన్నా రేవంత్ రెడ్డి. నల్ల చెరువును ప్రారంభించిన సీఎం. ఖమ్మంలో కవిత నిరవధిక దీక్ష, వెలుగుమెట్ల బాధితులను పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. అంటే అక్కడ ఈ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఉన్న ఇల్లులను కూల్చివేశారన్న దాని మీద పెద్ద ఇష్యూ జరుగుతోంది. కేరళ చీఫ్ మినిస్టర్ కూడా దీని మీద స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అక్కడ లోకల్ రాజకీయాల రీత్యా ఇప్పుడు అది పెద్ద ఇష్యూగా మారుతా ఉంది తెలంగాణలో. రైతు సొమ్ముతో రాహుల్ బంధు, రైతు బంధు నిధులను రాహుల్ గాంధీకి పంపిస్తున్నారని ఆరోపించిన కేటీఆర్. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. 6 గ్యారంటీల అమలుకు చట్టబద్ధత ప్రైవేటు బిల్లు పెడతామని కేటీఆర్ గారు చెబుతున్నారు. నేడు బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం నగర శివారులో ఓ రిసార్ట్లో జరుగుతుందట. ఎన్టీపీసీతో విద్యుత్ ఒప్పందం ఏమైంది? 2400 మెగావాట్లకు వెంటనే పీపీఏ చేసుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. వంట నూనెలు సలసల, పప్పు దినుసులు, నూనె గింజల ధరలు కూడా కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు. మరోవైపు యుద్ధ ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పడతా ఉంది, ఎగుమతుల మీద కూడా పడతా ఉంది. పెట్రోల్ ధర ఎప్పుడు పెరుగుద్దో తెలియని పరిస్థితి, గ్యాస్కు సంబంధించి ఆల్రెడీ రేట్లు పెరిగాయి. మరి ఇవన్నీ ఎప్పటికీ తీరతాయో కానీ తెలియదు కానీ, బట్ ఈ యుద్ధం ఆగితే తప్ప మరి దానికి పరిష్కారం ఉండకపోవచ్చు. ఇక ఏపీ వార్తలోకి వెళదాం. మంత్రివర్గంలో భారీ మార్పులు, ఉగాది నాడే ముహూర్తం, లోకేష్ టీంకు ప్రాధాన్యత. ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త, ప్రజాశక్తి వాళ్ళు ఇచ్చారు. ఇది ఈ కొంతకాలంగా ఉగాదికి అసలు ముఖ్యమంత్రే మార్పు అయ్యి చంద్రబాబు గారి స్థానంలో లోకేష్ గారు వస్తారని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఈలోగా మరి ఈ వార్త అయితే లోకేష్ టీంకు మా ప్రాధాన్యత ఇస్తారు, మంత్రులు చాలామందిని మార్చేస్తారని ప్రజాశక్తి చెబుతోంది. మీ ఇంద్రనీల్ గారు, మీకు కూడా ఏమైనా సమాచారం ఉందా? మీ విశ్లేషణ ఏమిటి? నిజంగానే లోకేష్ టీంకి అంటే చాలామంది ఇప్పుడు సీనియర్లు మరి పేర్లు చెబితే వాళ్ళంతా సీనియర్లుగా ఉన్న వాళ్ళందరూ కంగారు పడతారేమో కానీ, బట్ లోకేష్ టీము కొత్తగా రాబోతోంది మంత్రివర్గంలోకి అన్న వార్తతోటి మీరు ఏకీపిస్తారా? ప్రస్తుతానికి ఉన్నదే మొత్తం లోకేష్ టీం అండి. అంటే కొత్తగా మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పూర్తిగా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే. ఇక్కడ చిన్న తేడా ఉంది. కాదు మిత్రమా, ఇక్కడ చిన్న తేడా ఉంది. లోకేష్ గారి మాట వింటున్నారు ఎవరు, సీనియర్ అయినా జూనియర్ అయినా. లోకేష్ గారు ఏం చెప్తే అదే అనే మానసిక స్థితికి వచ్చిన మాట వాస్తవమే కావచ్చు, కానీ ఆయన అనుకుంటున్నట్టుగా కొత్త తరం అనండి, లేకపోతే వారసులు అనండి, వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయాలి మంత్రివర్గంలో అన్నది ఆయన ఉద్దేశం అని చెప్తున్నారే. అంటే కొంతమందిని మారుస్తారేమో కానివ్వండి. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు అవ్వచ్చు, ఆయన పాత్రుడు గారు అవ్వచ్చు, లేదు అంటే పితాని సత్యనారాయణ గారు అవ్వచ్చు, లేదు జేసీ ఫ్యామిలీ నుంచి అవ్వచ్చు. అలా మీరు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే సీనియర్ నాయకులు, అంటే మొదటి నుంచి చంద్రబాబుతో అనునిత్యం మంచి సంబంధాలు ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ పక్కన పెట్టి మొదటి విడతలో కూడా తన ఆధిపత్యం అంటే తనకు అనుకూలంగా ఉండేవారిని, చివరికి టీటీడీ చైర్మన్ విషయంలో కూడా సీనియర్ అయిన రాధాకృష్ణ గారి కంటే కూడా TV5 నాయుడు గారికి ప్రాధాన్యత ఇవ్వటం వచ్చు. అంటే లోకేష్ గారికి అనుకూలంగా రాధాకృష్ణ గారేమో నేను ఆశించలేదంటారు, మీలాంటి వాళ్ళంతానేమో ఈయన మంచి పోటీ అంటారు. లేదు, అది ఆశించిన మాట అందరికీ తెలిసిందే సార్. కాకపోతే ఇక్కడ ఏంటంటే లోకేష్ గారు తన టీమును తాను మొదటి విడత నుంచే ఏర్పాటు చేసుకోగలిగారు. ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా మార్చి పూర్తి స్థాయిలో మార్చుకోవాలనుకుంటున్నారేమో కానీ, ప్రస్తుతానికైతే లోకేష్ గారికి అనుసరణలోనే ప్రభుత్వం అయితే నడుస్తుంది. ఇక సీఎం చేయాలి అనే ఉద్దేశం ఉంటే చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు కానీ చేయలేదు అనుకుందాం, ఒక చిన్న విశ్లేషణ. ఇప్పుడు కానీ చెయ్యకపోతే ఇప్పుడు 2014 ఎన్నికల సమయంలో కానీ ఆ రోజుకి అనుభవం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా కావాలని ఏ విధంగా కోరుకున్నారో, తర్వాత రోజుల్లో లోకేష్ గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అనుభవం రీత్యా తటస్థ ఓటర్లందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఏంటంటే అవకాశం ఉన్నప్పుడే ఒకసారి లోకేష్ గారిని సీఎం చేసుకోగలిగితే వాళ్ళు ఏమంటారు తటస్థ ఓటర్ల మధ్య ఆ వ్యత్యాసం చూపించకుండా చేయొచ్చు. లేని పక్షం ఏమవుతుంది అంటే ఒక టర్మ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ
అనుభవం ఉన్న నాయకుడి కింద జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే మద్దతు ఇప్పుడు వాళ్ళకు ఉండదు సార్. అయితే ఇక్కడ పేరు నాని గారు చెబుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్మోస్ట్ అందరూ ఒప్పేసుకున్నట్టు కొంతమంది సోషల్ మీడియా అనలిస్టులు కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన లోకేష్ గారి దగ్గర పనిచేయడానికి కానీ లేదా కేంద్రానికి వెళ్ళడానికి కానీ దేనికైనా సిద్ధమే అన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది కదా. ప్రచారం పక్కన పెడితే సార్, జనసేన యొక్క విధానాలు, జనసేన కార్యకర్తల ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోవటం, జనసేనలో ఉన్న నాయకులు, మంత్రులు, లేదు అంటే ఎమ్మెల్యేల యొక్క ఘోష ఎవరు వినిపించుకోకపోవటం, ఇవన్నీ చూస్తే ముందు రోజుల్లో లోకేష్ గారు, ఆ తర్వాత దేవాంశు గారి దగ్గర కూడా జనసేన పనిచేయాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే మామూలుగా అయితే అట్లా ఆ ప్రస్తావన తేగకూడదు, కానీ కొనతాల రామకృష్ణ గారు అంత పెద్ద సీనియర్ నాయకుడు, కాంగ్రెస్లో ఒక వెలిగాడు. అటువంటి ఆయన దేవాంశి గారి గురించి కూడా పాపం కుర్రాడే చదువుకుంటుంటే అతన్ని అసెంబ్లీలో పొగిడి అనవసరమైనటువంటి చర్చకి ఆస్కారం ఇచ్చారనిపిస్తుంది. మరి ఆయనకి ఏ ఉద్దేశంతో పొడిగాడు, మంత్రి పదవి కోసం ఏం పాడు. ఈ వయసులో కాదు కొనతాల రామకృష్ణ గారి వయసు కూడా చాలా పెద్దదే కదా. ఈ వయసులో లోకేష్ గారు ఆయన మాత్రం ఎందుకు తీసుకుంటాడు? ఉంటే తప్ప 21 స్థానాల్లో జనసేన గెలిచిందని చెబుతున్నారు, కానీ జనసేన అభ్యర్థులు ఎంతమంది పోటీ చేశారు 21 స్థానాల్లో అనేది ప్రథమంగా వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొనతాల రామకృష్ణ గారు జనసేనను ఒక పక్క అంటే సెటైరికల్ గా టీడీపీ నాయకులు మాట్లాడుతుంటే అదే సభలో కూర్చొని నవ్వుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు కూడా చూసాం. ఆయన ఏంటంటే ప్రస్తుతం లోకేష్ గారు మెప్పు పొంది ఏదో విధంగా మంత్రి అవ్వాలని చూస్తున్నారు తప్పితే గెలిచిన పార్టీకి కూడా పరువు ప్రతిష్ట ఉంటది, దాన్ని కాపాడాలనే పరిస్థితి అయితే కనపడట్లేదు. అంటే అట్లా కాదుగా పాపం ఆయన ఎట్లా తప్పుపడతారు. పవన్ కళ్యాణ్ గారే మనకేం ఇబ్బందులు వచ్చినా, ఎవరేమన్నా ఎవరేం చేసినా మీరు పట్టించుకోవద్దు, మీరు పడి ఉండాల్సింది అన్నట్టు ఆయన మాట్లాడిన తర్వాత ఇక కొనతాల గారు మాత్రం ఏం చేస్తారు? అంతేనండి, యథాతథ. శివశంకర్ గారు మీరు కూడా దీని మీద ఏమైనా సంక్షిప్తంగా కామెంట్ చేస్తారా? ఒకటి ఇంతవరకు గారు చెప్పినట్లు మొత్తం యంత్రాంగం దగ్గర నుంచి మంత్రివర్గం అంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. మీరన్నట్టు తనకంటే ఒక ముద్ర అంటే పాపము సీనియర్లు అందరూ ఆ పేరుతో అచ్చెన్నాయుడు గారిని, పయ్యావుల కేశవ్ గారిని వీళ్ళందరినీ కూడా తప్పించేటువంటి మార్గం ఇంకెవరెవరు తీసేస్తారు? మీరు తోసిన పేర్లు అని చెప్తారా? అంతే కదా సార్, ఆయనకు నచ్చిన వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళే. కాబట్టి ఈ కథనం ఆధారంగా మనం మాట్లాడుతున్నాం. సీనియర్లు అందరూ తప్పిస్తారు. సీనియర్లు పయ్యావుల కేసు, అదేవిధంగా అచ్చెన్నాయుడు అధ్యక్షుడి పదవి నుంచి కూడా సింపుల్ గా తప్పించేసేసి ఇంకొకరికి ఇచ్చుకున్నారు పార్టీ రాష్ట్ర శాఖ కూడా. ఇదంతా ఏం లేదు సార్, ఇప్పుడు ఆల్రెడీ తన యొక్క లోకేష్ ముద్ర వేస్తా ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత అనేటువంటిది పూర్తిగా వస్తా ఉంది. భవిష్యత్తులో ఇంకా ప్రభుత్వం రాదనేటువంటి ఉద్దేశంతో మన పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇందాక మీరు అన్నట్టు చిన్నపిల్లల గురించి కూడా మనం మాట్లాడద్దు, కానీ ఇలా భజన చేస్తా ఎలా ఉందంటే మన కొనతాల రామకృష్ణ గారు లాంటి వ్యక్తి కూడాను ఎంపీగా చేశాడు, మంత్రిగా చేశాడు. ఆయన సీనియర్ కూడాను మొత్తం ఆ లోకేష్ గారి పుత్రు గారి భజన చేస్తుంటే మేము కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా కూడాను చంద్రబాబు గారు సూచించిన వ్యక్తి వినయ విధేయత ప్రదర్శిస్తాము. అది లోకేష్ గారు కావచ్చు, లేకపోతే కనుక దేవంశ్ గారు కావచ్చు, లేకపోతే కనుక ఎంపీ 5,000 కోట్లు దోచుకున్నటువంటి శాఖపట్ల పక్కనే ఉన్నారు కదా, ఆ ఎంపీ భరత్ గారు చెప్పినా, వాళ్ళ పిల్లలు చెప్పినా కూడా చంద్రబాబు గారి మాట తూచా తప్పకుండా పాటిస్తామనేటువంటిది జనసేన తరఫున కొనతాల గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. తర్వాత ఈయన లోకేష్ గారు కూడా మాట్లాడతాడు. మనం ఉన్నారు కదా చిన్నపిల్లల గురించి అసెంబ్లీలో ఎందుకయ్యా మాట్లాడేదని. ఈయన కూడా చెప్తాడు, మా పుత్రుడు కూడా చాలా సమర్థుడు, ఆయన ఒక బుక్ ఇస్తే ఇమ్మీడియట్ గా ఒక రోజులోనో ఒక నెలలోనే బుక్ అంతా చదివేస్తాడు. ఒక రోజులోనే, నేను చదవాలంటే 1.5 నెలలు పడుతుంది, ఆ బుక్కులు అంత బాగా చదువుతాడు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటిది ఆ విధంగా చెప్తా ఉన్నారు. అంటే అదొక విధానం ఏమో, అంటే తెలివిగా చంద్రబాబు గారు ఏమో లోకేష్ గారిని పొగట్టం, లోకేష్ గారు చంద్రబాబు గారిని పొగట్టం, లోకేష్ గారు మళ్ళీ తన కుమారుడు గురించి కూడా చెప్పుకోవటం, అదొక స్టైలు. జనంలోకి వెళ్ళడానికి అదొక మార్గమేమో, అది కూడా ఒక వ్యూహం కావచ్చు. దాన్ని మనం పూర్తిగా పొలిటికల్ స్ట్రాటజీస్లో చూసినప్పుడు వాళ్ళు రైట్ అని అనుకోవాలేమో. తప్పకుండా వ్యూహం ప్రకారమే తన పుత్రుడిని చంద్రబాబు ఏమో పుత్రుని లోకేష్ ను పొగుడితే, లోకేష్ గారు దేవాంశ్ గారిని పొగుడతా, వీళ్ళందరూ కూడాను ఇప్పుడు నా భజన కాదునైనా నా కుమారుడు భజన లోకేష్ చేస్తున్నారు, మీరు భవిష్యత్తులో కూడా నా మనవడి భజన కూడా చేయాలనేటువంటిది ఇప్పటి నుంచే ఇంట్రొడక్షన్. ఒక రాజకీయాల్లో ఒక కళ, అది ఒక వ్యూహాత్మకంగా ఉన్నారు. సో ఏది ఏమైనా సార్, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కాపుల మనోభావాలు దెబ్బతీస్తాడా, లేదా తన యొక్క ముఖ్యమంత్రి తను కావాలనుకుంటాడా అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎవరిచ్చినా కూడా రాష్ట్రంలో అనేటువంటి 20 సీట్లకి ఎవరిస్తారబ్బా? 20 సీట్లకి సీఎం పదవి ఎవరిస్తారు? మహా అయితే ఉంటే ఉండండి, లేకపోతే లేదనే పరిస్థితి వస్తుంది తప్ప పవన్ కళ్యాణ్ గారు అడిగినా ఇవ్వరు కదా. పైగా ఆయన అడగట్లేదు కూడా కదా. 15 ఏళ్ళు నేనే మీకే అండగా ఉంటానని చెప్తున్నారు కదా.
నార్మల్ గా మనం అనుకున్నట్టు సార్ 21 సీట్లు ఉన్న వ్యక్తులు అంటే వీళ్ళకి 134 సీట్లు ఉన్న వ్యక్తి నిర్ణయాలు ఏడ్వాలన్నా కూడా BR9 రిమూవ్ చేయాలన్నా లేదా తిరుపతి లడ్డు మన అబద్ధాలు నిజాలు అవుతున్నాయి అని చెప్పినా కూడా ఏదైనా కూడా ఆయన పిలుచుకొని ఇంటికి తీసుకొని వచ్చేసి ఒక మహా డిస్కషన్ జరుగుతా అంటే మనం అనుకోవాలి కదా. సమబుజ్జి అనేటువంటిది మీడియా ఒక లేపుతుంది కదా, అబ్బా పవన్ కళ్యాణ్ గారితో చర్చలు 134 మంది మద్దతు, సంపూర్ణ మద్దతు ఉంది. ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా కాదనేవాళ్ళు అయినా కూడా అతను విలువ ఇచ్చినట్టు వాళ్ళు ఏదో అభిప్రాయం చెప్పినట్టు ఒక వ్యూహాత్మకం మీరు అన్నట్టు ఇక్కడ ఏమీ లేదు. కనీసం అంటే కనుక వాళ్ళ తమ్ముడికి అన్నగారికి ఏమో ఒక సంవత్సరం దాటిపోయింది, ఇమ్మీడియట్ గా రాజ్యసభ కాదు మన నాగేంద్ర బాబు గారిని మంత్రి పదవిని ఇస్తున్నా అని అఫీషియల్ గా నోట్ ఇచ్చినా కూడా ఇంతవరకు చేయకున్నా కూడాను నోరు ఇప్పలేదు ఆయన. వాళ్ళ కుమారుడికి ముఖ్యమంత్రి ఇస్తామన్నా కూడా సరే కానివ్వండి అంటున్నారు. కానీ వాళ్ళ మనవాడికి అది ఏజ్ లేదు కాబట్టి, ఆ అర్హత లేదు కాబట్టి, లేకపోతే కనుక దేవాంశ్ గారు ఈ రోజు చేసిండే వాళ్ళేమో, ఆయన ఏమైనా ప్రధానమంత్రిని చేసిండే వాళ్ళేమో అంటే ఇలా ఆలోచనలు. ఆ ఎల్లో మీడియా వాళ్ళు చూస్తుంటే ఉపరాష్ట్రపతిగా అంట, లేకపోతే కనుక ఉప ప్రధాని అంట. ఉప ప్రధానమంత్రి ఎప్పుడు క్రియేట్ చేస్తున్నారో ఈయన రాజ్యసభ పంపిస్తారో తెలియదు. ఒక ఊహాగానాలు ఏంటంటే ప్రజల మైండ్ సెట్ ని బీహార్ లో మార్చారు కాబట్టి ఇక్కడ కూడా లోకేష్ గారి పట్టాభిషేకం జరుగుతుంది, చంద్రబాబు గారిని తప్పించినా కూడా మీరందరూ ప్రిపేర్ కాండి అని చెప్పి లోకేష్ వర్గం మీడియా ద్వారా ప్రచారం చేస్తా ఉంది. దానికి చంద్రబాబు గారు ఎలా రియాక్ట్ అవుతారో, పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతారో అది ఇంటర్నల్. మాకు కావాల్సింది ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేయాలి, అదే విధంగా పరిపాలన సక్రమంగా ఉండాలనేది మాత్రం మేము చూసుకుంటాం ప్రతిపక్షంగా. అయితే ఒక పాయింట్ అయితే వాస్తవం, తెలివిగా తెలుగుదేశం వాళ్ళు అధినాయకత్వం ఏం చేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా గుడ్ హ్యూమర్లో పెట్టుకుని మంచిగా చూసుకుంటా మిగతా వాళ్ళందరినీ గాలికి వదిలేసినా పర్వాలేదు అన్నట్టుగా వాళ్ళు తెలివిగా వ్యవహరిస్తున్నారు. అదే టైంలో ఇప్పుడు కదిరిలో జరుగుతూ ఉంది, బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారట. అంటే బీజేపీలో కూడా మోడీ గారు తప్ప ఇంకెవరికి పెద్ద ఇది లేకుండా అమిత్ షా గారిని మోడీ గారిని జాగ్రత్త చూసుకుంటే చాలు అన్న యాంగిల్లో టీడీపీ వాళ్ళు వెళ్తున్నారేమో చూడాలి. అవసరమైనప్పుడు మాత్రం మాధవని వాళ్ళని తీసుకుంటారు, వాళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళు కూడా ఓకే సార్ అని దర్శించడానికి వెళ్తే ఆయన చంపేస్తట్టు ఆయన ఇందాక ఒక మీడియా కూడా పెట్టాడు. పాపం నన్ను చంపేస్తారంటే ఎలా చంపేస్తారో చూస్తామంటే ఎలా ఉందో చూడండి. చంపడం వరకు వెళ్ళిందా వ్యవహారం, చంపడం వరకు ఆయన చంపేస్తారంటే ఎలా చూస్తారని నేను వెళ్తానని చెప్పి ఆయన ఇందాక లైవ్ ఏదో పెట్టించాడు ఆయన ఎక్కడో విష్ణువర్ధన్ రెడ్డి గారు కదిరిలో నేను వెళ్తాను అని చెప్పి. అంటే ఆ లోకల్ ఎమ్మెల్యేకి ఆయనకి తగ్గదనేమో. ఏదైనా సార్ ఒక దేవుడి దగ్గరికి కూడాను హిందూ మతం ఉద్ధరిస్తామది ఇదంటే ప్రతి ఒక్కరిని ఆహ్వానించాల్సింది పోయి నాకు నచ్చిన వాళ్ళే స్వామివారికి రావాలా, నాకు నచ్చిన వాళ్ళే పూజలు చేయాలా, నాకు నచ్చిన వాళ్ళే హిందువులు, నాకు నచ్చకపోతే ఎవరు రాకూడదు అనేటువంటి ధోరణి పైన వాళ్ళు పడుతున్నప్పుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ బీజేపీ వాళ్ళు పడుతున్నప్పుడు మీరు ఎన్ని అంటే మాత్రం ఏం ఉపయోగంలే కానీ అదే పైన వాళ్ళు పడితే కింద కూడా చెప్పారు కదా. పైన వాళ్ళు శాసనం చేస్తారు, స్థానిక ఎమ్మెల్యేలు కింద సర్పంచుల దగ్గర నుంచి లోకల్ నాయకుడి వరకు అదే పాటిస్తారు కదా. ఆవు చేల్లో వేస్తే దూడ గట్టున వేస్తుందా అని చెప్పి ఆ విధంగా ఉంది. ఇక మరో అంశంలోకి వెళ్దాం. కబ్జాలకు చరమగీతం పాడండి, గీతం ఆక్రమిత భూములను వెనక్కి తీసుకోవాల్సిందే. విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కథం దొక్కిన ప్రజలు. ఇది చాలా కొత్త ట్రెండ్గా ఉంది. నిజంగానే ఏదైనా సమస్య ఉన్నప్పుడు వందల సంఖ్యలో వేల సంఖ్యలో వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వటం చాలా శాంతియుతమైనటువంటి పద్ధతిలో ఇచ్చిన తీరు నాకైతే నచ్చింది. ఎవరు అధికారంలో ఉన్నారనేది కాదు, వాళ్ళ నిరసన తెలియజేయాలంటే అది దానికి ప్రాతిపదిక వాస్తవిక ధోరణిలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు, సమస్యని కూడా హైలైట్ చేసే అవకాశం ఉంటుంది. విశేషం ఏంటంటే అదే రోజున భూ సమస్యలన్నీ పరిష్కరిస్తా, డిసెంబర్ నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తా. వైకాపా పాలనలో రెవెన్యూ శాఖ అస్తవ్యస్తం ఉంటుంది, ఆయన వాళ్ళు చేస్తున్న రెవెన్యూ సర్వేని ఇప్పుడు ఈయన కంటిన్యూ చేస్తూ అస్తవ్యస్తమైంది అంటున్నారు. భూములు ఆక్రమిస్తే జైలుకే అన్నారంట ఎవరిని అని చంద్రబాబు గారు హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పుడు ఇంతకీ గీతం భూమి ఆక్రమించినట్ల, కబ్జా చేసినట్ల, కానీ ఖర్చు లేకుండా వాళ్ళకి ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఇవన్నీ కూడా మరి చర్చనీయాంశం అవుతాయి కదా. ఇంద్రనీల్ గారు చెప్పండి, ఈ ట్రెండ్ ఈ తరహా ఆందోళన మొన్నప్పుడు మెడికల్ కాలేజీల ఇష్యూ అప్పుడు జనం రెస్పాన్స్ కానీ జరిగిన తీరు కానీ బాగా ఒక పద్ధతిగా వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ విశాఖ గీతం భూముల ఆక్రమణ అనండి, కబ్జా అనండి, లేదా గవర్నమెంట్ ఇచ్చేయడం అనండి, దాని మీద కూడా ప్రజలు నిరసన చెప్పిన తీరు ఎలా ఉంది? మరోవైపు చంద్రబాబు గారు ఆక్రమణల్ని వ్యతిరేకిస్తానంటాడు, 99 పైసలకే భూములు ఇస్తానంటారు, ఇంకోవైపు ఏమో ఇట్లా చేస్తున్నారు, వేల కోట్ల రూపాయల భూములేమో ఇట్లా కట్టబెడుతున్నారు. సో ప్రజల నిరసన మీరు ఎట్లా చూస్తారు? అంటే ప్రజల నిరసన అయితే చాలా అద్భుతంగా చేశారు సార్. అంటే శాంతియుతంగా చెప్పాల్సిన విషయం ప్రజలకు అర్థమయ్యేలాగా, మీడియా అటెన్షన్ వచ్చే విధంగా, అలా అని ఆ నిరసనకి ఎలాంటి అంటే ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ప్రజలకి ఆ విషయం అర్థమయ్యేలాగా చెప్పగలిగారు అనేది వాస్తవం. అయితే
చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రియల్ ఎస్టేట్ కోసం తను పడే తాపత్రయం ఉంది చూసారా. సో ప్రజాగ్రహం వస్తుందా, ప్రజల నుంచి రాబోయే తీర్పు మారుతుందా, ఇవన్నీ అతనికి అవసరం లేదండి. మీరు 99 నుంచి 2004 మధ్య చూసుకున్నా కూడా ఇలాగే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటైజేషన్ చేసేయటం, అంటే ప్రజలకి నష్టం చేకూరుతుందా, ప్రజలకు లాభం చేకూరుతుందా అనేది తనకు అనవసరం. తన మనుషులకి ఏ లాభం చేకూర్చగలిగాం, తన మనుషులకి ఏ విధంగా సంపద సృష్టించగలిగాం, ఇదే ధోరణిలో ఆయన ఉంటారు. ఇప్పుడు నిన్నే ఒక సంఘటనలోనేమో ఎవరో ఒక రైతు వచ్చి బుగ్గన గారి మీద కంప్లైంట్ ఇవ్వగానే ఈ కంప్లైంట్ చూడండి అని చెప్పాలా, పీడీ యాక్ట్ పెట్టి మరీ అరెస్ట్ చేస్తానని పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీ సొంత పార్టీ చిలకలూరుపేటలో ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి మీ పార్టీ లాయలిస్టు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటే దాన్ని టీడీపీ నాయకులే కబ్జా చేస్తున్నారు అని పదే ఆయన వీడియో రూపంగా చెప్తే ఇప్పటిదాకా న్యాయం చేయలే. అంటే తన సొంత కార్యకర్తల గురించి నేను చెబుతుంది. ఇదేమి ఆల్ ఆఫ్ సడన్ వచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చి రాజకీయ కోణంలో ఆరోపణలు చేసిన ఇన్సిడెంట్స్ కూడా కాదు కదా. అలాంటి వాళ్ళకు కూడా న్యాయం చేయకుండా ఒక పక్కనేమో తనకు కావాల్సిన వాళ్ళకి భూములు దోచిపెడుతూ, ఒక గీతమే ఒక ఎగ్జాంపుల్ ఎందుకు సార్, ఉర్సా లేదా, లూలు లేదా, ఎంతమందికి అదేంటి అని అడిగితే 99 పైసలకు నాకు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటా, మీరెవరు అడగటానికి అని అడుగుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఆస్తులు ఇచ్చుకుంటే ఎవరు అడగరు సార్. వాళ్ళ ఇంట్లో ఆస్తులు వాళ్ళ తాత వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తులు అమ్ముకుంటే దానాలు చేస్తే ఇంకా పేరు వచ్చింది, చేసుకోమనండి. ప్రభుత్వ ఆస్తులను, అంటే ఇది ప్రజల ఆస్తి, ప్రజల ఆస్తులని నిర్మోహమాటంగా ఎలాంటి అంటే టెండర్ ప్రాసెస్లు ఇవి కూడా లేకుండా తనకు కావాల్సిన మనుషులకి దోసి పెట్టడాన్ని ప్రజలు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. 1999 టు 2004లో ఏం జరిగింది, 2014 నుంచి 2019లో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది. అధికారంలో రావటానికి అలిమి కాని హామీలు ఇవ్వటం, వచ్చిన తర్వాత సంపద సృష్టించుకోవటం, ఇది ప్రజలు పదే చూస్తున్నప్పుడు తీర్పు కూడా దానికి తగ్గట్లుగానే ఉంటది. సో ప్రజలు అయితే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నిన్న చేసిన ఆ విధానం కూడా ప్రజలు అప్రిషియేట్ చేస్తారు సార్. రైట్. మీరు ఇందాక బుగ్గన గారిది ప్రస్తావించారు కదా, ఆయన కూడా రిప్లై ఇచ్చారు. 75% ఆస్తులు దానం చేసిన చరిత్ర మాది, మా కుటుంబానిది. మాకు ఇతరుల ఆస్తుల మీద ఎలాంటి ఆపేక్ష లేదు. 100 ఏళ్ల కిందట నుంచి మేము ఏ ఇంట్లో ఉంటున్నామో ఈరోజు కూడా అదే ఇంట్లో ఉన్నాం. చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదు. అర్జీదారుడికి న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటే నిజ నిర్ధారణ చేయమనండి. సభలో ఆర్డీఓ సరైన సమాధానం ఇచ్చినా ముఖ్యమంత్రి బుల్డోజ్ చేశారు. అంటే ఆయన నచ్చి ఉండదు, బుగ్గన గారు అట్లా ఏం చేయలేదని చెప్పుంటారు, అది నచ్చి ఉండదు బహుశా, నేనైతే ఫాలో కాలేదు. కానీ సీఎం చంద్రబాబు ఆరోపణలపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సమాధానం. సో ఈ విశాఖ ల్యాండ్ ఇష్యూ కానీ అట్లాగే కబ్జాల మీద చర్య తీసుకుంటానంటాం కానీ బుగ్గనమ్మ గారి మీద ఆరోపణ చేస్తే ఆయన ధైర్యంగా ముందుకొచ్చి బుగ్గన గారి సమాధానం చెప్పడం మీద కానీ దీని మీద మీ కామెంట్ చెప్పండి శివశంకర్. సార్ ఇప్పుడు విశాఖపట్నంలో సంబంధించినటువంటిది 4 గోడల మధ్య ఆ యొక్క దాంట్లో పెట్టుకొని జీవీఎంసీ దాంట్లో పెట్టుకొని మామ అనిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేశారు. అది బయటపడింది. దాని నిరసనగా ఎంత చేసినా కూడా లెక్క చేయకోకుండా తన తీర్మానాన్ని కూడా పాస్ చేయించుకున్నారు. తన యొక్క మందబలంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లందరినీ కూడా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసేసి పార్టీలు మార్పించుకొని ఇదే పక్క ప్రణాళికతో ఏదైతే 5,000 కోట్ల రూపాయల భూమి విశాఖ నడి బొడ్డున ఉన్నటువంటి దాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 54 ఎకరాల వరకు ఇది ప్రభుత్వ భూమిని అసైన్ ల్యాండ్ చేసేసి బోర్డులు పెట్టినా కూడా తర్వాత మిగతాది కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టులో కొంచెం పెండింగ్ లో ఉన్నా కూడాను ఈ బోర్డులు ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టినా కూడాను ఈ రోజు జీవీఎంసీలో జస్ట్ తీర్మానం పాస్ చేసుకొని గవర్నమెంట్ ఆర్డర్ కూడా బయటికి రాకముందే, జియో కూడా ఇంకా రిలీజ్ కాకముందే పూర్తిగా బుల్డోజర్లు పెట్టి ప్రభుత్వ భూమి అనేటువంటి యొక్క బోర్డులు కూడా పీకేసేసి మొత్తం చదును చేసుకుంటూ నాదే ఈ భూమి, మా తాతలు ఆక్యుపై చేశారనేటువంటి ఒక నియంత్రిత ధోరణితో, ఎందుకంటే నా కొబ్బరే నా సడుగుడే కదా లోకేష్, నా మామ చంద్రబాబు, మా మామ వియ్యకుంటే మా తోడల్లుడు మా నాయననే ముఖ్యమంత్రి, అంటే ప్రభుత్వం మాదే, ఇది మా వ్యవస్థ, ఎవడు మీరు అడ్డు చెప్పుకుంటే దానికి అనే ఉద్దేశంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ దాని గురించి అడగాలంటే భయపడే పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని బయటికి తీసుకురావడంతో దీన్ని రాష్ట్రం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. మీరు అన్నట్టు ఇది ఇంత ఈజీ ఆశామాసిగా వదిలిపెట్టాం సార్. ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికి చెందాలి. విశాఖ నడిపొడ్డున కేర్ సిటీ ఆఫ్ ల్యాండ్, అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ
సంబంధించినటువంటి ల్యాండ్. ఇంత ఘోరంగా చేస్తా ఉన్నా కూడాను, అక్రమంగా ఆధారాలతో సహా వెలుగులోకి బయటికి తెచ్చినా కూడాను టిక్కుమనుకోకుండా చంద్రబాబు గారు కావచ్చు, వాళ్ళ కుమారులు కావచ్చు, వాళ్ళకు అన్వేషణ చెయ్యే ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కూడా తన అనుయాయులకు, తన బంధువర్గానికి అందరికి కూడా దోచుకోవడము, భూములు తీసుకోవడము, రాజధాని ప్రాంతం దగ్గర నుంచి గతంలో సైబర్ సిటీ నుంచి, హైటెక్ సిటీ నుంచి నేడు విశాఖ వరకు చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఎందుకు ఇంత దారుణంగా దుర్మార్గంగా చేస్తున్నారంటే గనక మమ్మల్ని అడిగేవాడు ఎవడు లేడు, అడిగితే గనక ఎదుటోళ్ళ మీద కేసులు పెడతామని. కరెక్ట్ గా నిన్న ఒక ఈవెంట్ చేశారు. ప్రతి నెల 2-3 ఈవెంట్లు జరుగుతా ఉన్నాయి పెన్షన్ల గురించి. ఒక ఈవెంట్ ప్రభుత్వ ఖర్చుతో ఆ ల్యాండ్ టైటిలింగ్ సంబంధించింది అడ్డగోలుగా మాట్లాడి, అదే ల్యాండ్ టైటిల్ లో జస్ట్ ఒక ఫోటోనే తీసేసి రిమైనింగ్ యాజిటీస్ కండిషన్స్ తోనే ఆ యొక్క పట్టా భూములు ఇస్తున్నారు. ఒకసారి జరిగింది, రెండోసారి జరిగింది. ఒకసారి జరిగినప్పుడు ఇదే ఈవెంట్ లో ఇక్కడే అడిగితే కనుక మన గోదావరి జిల్లాలో ఎవరికి వచ్చాయి ఆ పాస్బుక్లు అంటే కనుక ఎవడు మాకు చేతులు ఎత్తితే అధికారులు తెట్టించేసేసి సర్దుకొని వచ్చారు. మళ్ళా ఇంకొక నెలలో, మళ్ళా ఈ నెలలో రాయలసీమలో పెట్టుకుంటున్నాడు. అంటే ఈవెంట్ చూడండి, ఒకే అంశాన్ని ప్రజల్లోకి. అక్కడ జరిగింది ఈవెంట్ లో మీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఏదో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిడదామని చెప్పి ఒక క్రియేట్ చేశారు, ఒక రైతుకి ఇచ్చారు. ఆ రైతు ఏమన్నాడు, పెద్దపల్లి మండలంలో రైతు, నాకు 2002 సంవత్సరంలో బుగ్గన గారు తీసుకున్నారని అది అన్నారు. గమనించండి సార్, 2002 సంవత్సరం 2002 సంవత్సరంలో ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన తెలుగుదేశం అంట. 2014లో చంద్రబాబు అధికారం వచ్చారు, 2019 వరకు ఉన్నారు కదా. మరి ఆ చంద్రబాబు గారు ఎందుకు దీన్ని సాల్వ్ చేయలేదు? తర్వాత ఇప్పుడు వచ్చేసేసి పదే కలెక్టర్లు కలిసి రాలేదన్నారు. అక్కడ ఆర్డీఓ మీరు గమనించారు లేదు, ఆర్డీఓ ఏమన్నాడు, సార్ ఇది ఏమైంది ఆర్డీఓ గారు ఇది అంటే, సార్ ఇది అసైన్డ్ ల్యాండ్ కి సంబంధించింది, ఆయన ఆక్యుపై చేస్తే ప్రభుత్వ రికార్డుల్లో ఉంది, అది ఎవరు కూడాను దాన్ని సాల్వ్ చేయలేము, అసైన్డ్ భూమి కదా ఎలా ఇవ్వాలి ఆయనకంటే, దానికి ఇమ్మీడియట్ గా ఆయన లేదు మీరు సమగ్రం చేయండి, విచారణ చేయండి అంటే బాగుండేది. పీడీ యాక్ట్ పెడతాం, ఎవరిని కూడా వదిలేదే లేదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెడతాం, పీడీ యాక్ట్ పెడతాం అని చెప్పి పెద్ద మాటలు మాట్లాడారే. ఇదే 5,000 కోట్ల రూపాయలు నీ యొక్క కుమారుడి సడుగుడు కబ్జా చేసి భూమిని అంతా ల్యాండింగ్ చేస్తున్నారు. జీవో కూడా ఇవ్వకముందు దగ్గర కాదంతా కూడాను. మరి ఏం గ్రాబింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెడతారయ్యా? ఏం పీడీ యాక్ట్ పెట్టి ఆయన బొక్కలో దోశారు? అంటే సాధారణులకు ఒక న్యాయము, మీ వాళ్ళకు ఒక న్యాయమా? న్యాయం అనేది అందరికి సమానంగా ఉండాలి కదా. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తప్పు చేయకున్నా ఏదో ఒక నిందలేయాలని నేను ఉన్నారు. మరి మీరు కదా బాధ్యులు. 2002 సంవత్సరంలో మీ హయాంలో కదా అది ఆయన చెప్పేది, ఆ యొక్క బాధితుడు. అప్పుడు ముఖ్యమంత్రిగా మీరేం చేయగలిగారు? 2014-19 నుంచి మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు మీరేం చేయగలిగారు? దీనికి సమాధానం మీరు చెప్పుకోవాలి. ఇంకోటి ఎందుకు అట్లా చేయడము? ఇక్కడ రెండవది, ఇందాక రైట్లీ పాయింట్ మన అంజనీల్ గారు చెప్పినట్టు 99 పైసలకే భూములు మీరు పంచుతా ఉన్నారు, ఫ్రీగా 0కే పంచుతున్నారు, ఇష్టం వచ్చినట్లు భూపందరాలు చేస్తున్నారు. అదే విధంగా ఎన్ఆర్ఐ రవి మురళీమోహన్ అనుకుంటా ఆయన ఫేస్బుక్ లో లైవ్ పెట్టి చిలకలూరుపేట ఎమ్మెల్యే పుల్లారావు గారు చౌదరి గారు, ఆయన మురళీమోహన్ చౌదరి గారు, నేను తెలుగుదేశం పార్టీ ఆయన్ని గెలిపించడానికి నేను ఇంత ఖర్చు పెట్టాను, పత్తిపాటి పుల్లారావు గారు జిందాబాద్ అని చెప్పి ఆయన వీడియోలు గతంలో చేసి పెట్టినా కూడా చివరకు గెలిచిన తర్వాత నా షాపింగ్ కాంప్లెక్స్ కి వచ్చేసి ఇదే చేస్తున్నారు. నేను బతకాల వల్ల ఏమయ్యా చంద్రబాబు గారు, లోకేష్ గారు అనే ట్యాగ్ చేసి అఫీషియల్ హ్యాండిల్స్ లోకేష్ గారికి, చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ట్యాగ్ చేసినా కూడాను నో లా అండ్ ఆర్డర్, నో చట్టం. ఏంటి బిహేవియర్ ఏంటి, వాళ్ళ ఆటిట్యూడ్ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇది వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. రైట్. మరొక కీలకమైన అంశంలోకి వెళ్దాం. కానుకలు గోవింద పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి విలువైన బంగారం, వెండి కానుకల చోరీ. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పరకామణి ఉద్యోగి పెంచలయ్య 2024లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దర్జాగా దొంగతనాలు. నిన్న నాగార్జున యాదవ్ వైసీపీ అధికార ప్రతినిధి ఈ విషయం అంతా బయటపెట్టారు. ఇవాళ అది పెద్ద ఇష్యూగా పత్రికల్లో కూడా ప్రముఖంగా వచ్చింది. దేవుడికే భూములమ్మిన వ్యాపారి చంద్రబాబు. అమరావతిలో బాబు రియల్ ఎస్టేట్ కోసం శ్రీవారి ఆలయ నిర్మాణం. టీటీడీ మాజీ చైర్మన్ భూమన ధ్వజం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య. నిజంగా ఆయన చాలా, ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా టీటీడీ దేవాలయాలు కట్టడానికి అంత ఉచితంగానే కొందరు దాతలు కానీ ప్రభుత్వాలు కానీ భూములు ఇచ్చాయట. మరి ఆశ్చర్యంగా అమరావతిలో, అంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడే తిరుపతి ఉంది, తిరుమల ఉంది, స్వామివారు ఉంటారు, ఆయనకి భూమి అమ్మారంటే మరి ఏమనాలి? వ్యాపారం అనాలా, మరి హిందూ భక్తి అనాలా? ఏమిటో విచిత్రంగానే ఉంది. మేము వినటానికి మాబోటి వాళ్ళకి కూడా ఆశ్చర్యంగానే ఉంది. మరి దీని మీద మరోవైపు ఏమో ఇవన్నీ బయటపడుతున్నాయంటే, ఒకవేళ ఈ సెంటిమెంట్ నమ్మే వాళ్ళందరూ ఇటువంటివన్నీ బయటపడుతున్నాయంటే కేవలం ఆ లడ్డూని వివాదాస్పదం చేయడం వల్లే అన్నట్లుగా
ట్యాంకర్లో నిన్న నెయ్యి ట్యాంకర్ ఒకటి బోల్తా పట్టడం, అలాగే తిరుమలకి వెళ్ళే నెయ్యి ట్యాంకర్. ఇంకోటి తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలంలో విద్యుతాఘాతంతో 2 ఏనుగులు మృతి. అడవి పందుల నుంచి పంట రక్షణ కోసం రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి ఏనుగులు మృతి చెందాయని అంటున్నారు. మరి కుంకి ఏనుగులు ఏమయ్యాయని కూడా ప్రశ్నిస్తున్నారు. కుంకి ఏనుగులను కర్ణాటక నుంచి పనిగట్టుకు తీసుకొచ్చారు అక్కడ దీనికోసం అని, రక్షణ కోసం అని చెప్పి. మరి ఇవన్నీ కూడా నెగిటివ్ యాంటీ సెంటిమెంట్గా ఉన్నాయా? ఏం జరుగుతూ ఉంది? వీటన్నిటి మీద చర్చలోకి వెళదాం. మరికొన్ని వార్తా విశేషాలు కూడా చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. ఈ చంద్రబాబు గారు మన పిల్లలు ఎక్కువ మందిని కనండి చెబుతుంది. దాని మీద వ్యంగ్య వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో చాలా చమత్కారపూరితమైన విషయాలు బయటకు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒకటి వాటిలో చంద్రన్న పెళ్లి కానుకే దిక్కు లేదు, ఇంకా పిల్లల కానుకట ముందు పెళ్లికి ఇస్తానన్న డబ్బులు ఇవ్వండి సార్, ఆ తర్వాత పిల్లలకి ఇద్దరు కానీ అంటూ ఒక ఆయన ఎవరు చమత్కారంగా పెట్టారు. చమత్కారంగా ఇక ఇంకో ఆయన, సార్ చంద్రబాబు గారు దేశమేమో అమెరికాలో 4వ వంతు లేదు అంటే ఇండియా, జనం చూస్తే అమెరికాని మించి 5 రెట్లు ఎక్కువ, నిండా ఎకరం వ్యవసాయ భూమి లేని వాళ్ళు ఈ దేశంలో 90% మంది, నేటికి ఉండడానికి సగం మందికి సొంత ఇళ్ళు లేవు, ఇప్పటికీ సరిపడా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవేమీ లేవు, ట్రాఫిక్ అవస్థలు విద్య ఇవేమీ సరిగా లేవు, ఈ పరిస్థితిలో ఇట్లా పిల్లల్ని కనుండని మీరు చెప్తే అయిపోతుందా అంటూ ఒక ఆయన వ్యాఖ్యానించారు. చివరిలో ఒక నోట్ పెట్టాడు ఆయన, రాజకీయ నాయకులు ఎవరైనా మీ పిల్లల్ని ఎక్కువ మందిని కనండి అని ఉచిత సలహాలు ఇస్తే ముందు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ చదువులు సరిపడా ఉద్యోగాలు నాణ్యమైన విద్య వైద్యం ఇవ్వమని, లేదా ఇప్పుడున్న లక్షల ఫీజుల పిల్లల ఫీజుల్ని సదరు నాయకుల్నే కట్టమని అడగండి అని చెప్పి సలహా ఇస్తూ మాట్లాడారు. ఇంకో కామెంట్, రైతుల దగ్గర నుంచి 1000 ఎకరాలు ఉచితంగా తీసుకుని తనకు నచ్చిన వారికి ఉచితంగా వేరే వారికి ధర నిర్ణయించి భూమి అమ్ముకుంటూ చివరికి శ్రీవారి గుడికి కూడా 12.5 కోట్ల భూమిని అమ్మిన చంద్రబాబు అంటూ బొమ్మన గారు చెప్పారు కదా, వ్యాపారం బాగా చేశారండి చంద్రబాబు గారు. సో దాని మీద ఇక 294 కోట్లతో కృష్ణానది వెంట రిటైనింగ్ వాల్ 15 లక్షల క్యూసెక్కుల వరద తట్టుకునేలాగా డిజైన్ నిర్మాణానికి మంత్రి లోకేష్ భూమి పూజ. అయ్యా లోకేష్ గారు ఇట్లాంటి పనులు చేయండి, ఈ రెడ్ బుక్ ఆ పిచ్చిగోలు వదిలేసి కాస్త ఉందాగా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి తప్ప అరాచకాలకి మీరే ఇది చేస్తున్నారు, పునాది అనే అరాచకాలకి మీరే కేంద్ర బిందువుగా మారితే మీకే నష్టం. ఇలాంటివి చేయండి, మంచి పేరు వస్తుంది. తెలుగు రాష్ట్రాలపై యుద్ధం దెబ్బ, పశ్చిమాసియాకు ఆహారోత్పత్తుల ఎగుమతులు బంద్, మంగంపేట ముగ్గురాయి ఎగుమతులపై ఆంక్షల కత్తి, స్ట్రాటజిక్ మినరల్స్ జాబితాలో చేరుస్తామని కేంద్రం సూచన అంటూ వార్తనిచ్చారు. ఏపీఎండీసీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని, దాదాపు 1000 కోట్లకు గండిపడే అవకాశం ఉందని రాశారు. ఇక ఏపీలో పంచాయతీల పునర్వ్యవస్థీకరణకు పచ్చజెండా, కొత్తగా రూరల్ అర్బన్ కలిసి ఉన్నటువంటి పంచాయతీలు వస్తాయట, మొత్తం 4 కేటగిరీలుగా చేస్తారట. మరి ఎప్పుడు ఎలక్షన్లు ఇప్పుడు జరుగుతాయో కానీ. రాయలసీమ ఉద్యాన హబ్బుపై ముందడుగంట, కేంద్ర అధికారులతో భేటీకి సన్నాహాలు జరుగుతుంటేనే అయిపోయినట్టుగా ఎల్లో మీడియా ప్రొజెక్షన్ ఇస్తూ ఉంది. విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులో మార్పులు రాష్ట్రానికి సూచించిన కేంద్రం అట. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం మీద కేసును సిఐడి నుంచి సిబిఐకి బదలాయించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు హైకోర్టులో ఆయన తరఫున జడ శ్రావణ్ కుమార్ గారు వాదనలు వినిపించారు. అప్పుడు నిందితుడుగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు సిఐడి కొమ్ము కాస్తోంది, ఆ కేసులో ఆ స్కామ్ నుంచి బయటపడేయడానికి ప్రయత్నం చేస్తున్న దాని మీద ఆయన చెప్పారు. ఓట్ల విషయంలో అప్రమత్తత అవసరం, మన ఓట్లు తీసేయకుండా అక్రమ ఓట్లు చేర్చకుండా జాగ్రత్త పడనంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు బూత్ కమిటీల వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఈయన ప్రశాంత్ భూషణ్ గారు ఈ అమెరికా వాళ్ళు ఏకంగా మీకు అవకాశం ఇచ్చాము, అనుమతి ఇచ్చామని రష్యా నుంచి తెచ్చుకోండి అని చెప్తున్న తీరు మీద చాలామంది విమర్శిస్తున్నారు. ఇదేమిటి అమెరికా వాళ్ళు ఎవరు మన ఇండియాకి చెప్పడానికని. ప్రశాంత్ భూషణ్ గారు కూడా శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై అమెరికా దాడిని ఇరాన్ సుప్రీం లీడర్ హత్యను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖండించలేదు. అమెరికా ఇజ్రాయెల్ చేతిలో మన ప్రధాని మోడీ కీలుబొమ్మగా మారారన్న భావన కలుగుతోంది ఆయన అంటూ ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. మరి ఇటువంటి విషయాలను కూడా కేంద్ర ప్రభుత్వం వారు గమనిస్తే మంచిదేమో. భారతీయులు మంచి నటులు, మేము చెప్పిన మాట వింటారని ఈయన ఆర్థిక శాఖ మంత్రి అన్నట్టు, అమెరికా ఆర్థిక శాఖ మంత్రి. మిర్చి రైతుకు నష్టాల ఘాటు, తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు, వ్యాపారుల కుమ్మక్కుతో పతనమవుతున్న ధరలంటూ సాక్షిలో వచ్చింది. అయ్యా చంద్రబాబు గారు దీని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. బీసీ గురుకులాల్లో కొనుగోలు మాలంటూ గ్యాస్ స్టవ్ నుంచి ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్ కాటా వరకు కూడా అన్ని అధిక ధరలకు కొంటున్నారట. ఇక ఇది గూడుపుట అని హైదరాబాద్ ఉంటే వీళ్ళు కనిపెట్టారు. ఐఏఎస్లో మీట్ అయ్యి చంద్రబాబు ప్రభుత్వంకి సంబంధించిన రహస్యాలని బయట పెడుతున్నారంట. అంటే చంద్రబాబు ప్రభుత్వం మీద ఐఏఎస్లో నమ్మకం పోయిందనే విషయాన్ని ఆంధ్రజ్యోతి పదే చెబుతుందా. ఇప్పుడు వాళ్ళు విజయవాడలో కాకుండా హైదరాబాద్లో భేటీ అవ్వబోతున్నారంటూ వాళ్ళు రాశారు. ఇక సునీల్ నాయక్ విచారణ, మద్యం కుంభకోణం కేసులో జగన్ సన్నిహితులకు ఈడీ ఉచ్చు అంట. ఏమి ఉచ్చు? ఈడీ వాళ్ళు కావాలంటే ఎవరినైనా పిలుస్తారు, ఎవరినైనా చేస్తారు. మరి అది స్కిల్ స్కామ్కు సంబంధించి ఎందుకు ఈడీ వాళ్ళు చేయలేదో మరి వాళ్ళు ఎప్పుడు సమాధానం చెప్పరు. 2000 కోట్లకు సంబంధించినటువంటి ఇష్యూని అప్పుడే 10 ఏళ్ళు అయిపోతుంది. ఏం కిక్కురు మనలు అంటే ఈడీ అంటే అధికారంలో ఉన్న వాళ్ళ కోసమే పనిచేస్తుందనే విమర్శకి ఇవన్నీ కూడా ఆస్కారం ఇస్తున్నట్లుగా ఉంది. రైట్, చంద్రనీల్ గారి ముందుగా మీరు చెప్పండి. పరకామణిలో దొంగలు పడ్డారు, కోటి విలువైన బంగారం వెండి కానుకల చోరీ. దీని మీద అట్లాగే చంద్రబాబు గారు ఏకంగా దేవదేవుడికే భూములు అమ్మిన వ్యాపారని భూమన్ గారు అంటున్నారు. మీరేమంటారు ఈ 2 పాయింట్ల మీద? సార్, పరకామణి కేసులో గోల్డ్ నాణ్యాలు అంటే డబ్బులు అంటే కొంచెం ఆ స్కానర్లు వీటిని దాటి దొంగిలించగలుగుతున్నారు అనేది అది కూడా జరగకూడదు. కానీ ఏకంగా గోల్డ్ ఎంత భారీ స్థాయిలో దొంగతనం జరుగుతుంది అంటే అక్కడ కంపల్సరీ ఒక మనిషి చేసేది కాదు సార్, ఇది వ్యవస్థలోని కొంతమంది కలిసి చేస్తున్నట్లే మనం పరిగణించాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం చూసుకోవాల్సింది ఏంటంటే టీడీపీ వాళ్ళు దీన్ని రాజకీయ కోణంగా తీసుకొని పదే ఏవైతే వైఎస్ఆర్సీపీని ఇరకాటంలో పెట్టాలి అని ప్రయత్నాలు చేశారో అవి వారికే రిపీటెడ్ గా వస్తున్నాయి. అంటే చూడండి, కల్తీ నెయ్యి అన్నారు. తిరిగి ఆ డైరీలు ఏవైతే నెయ్యి సప్లై చేస్తే ఆ డైరీలన్నీ కూడా వారివే అనే స్థాయికి వచ్చింది. మరలా పరకామణి కేసు తీసుకోండి, 75,000 దొంగతనం చేశారు అనే ఒక ఆరోపణ పట్టుకున్న తర్వాత అతని దగ్గర నుంచి 15 కోట్ల ఆస్తిని రికవర్ చేసిన తర్వాత కూడా టీడీపీ ఇది కేవలము ఒక రాజకీయ కోణంగా వైఎస్ఆర్సీపీ మీద ఒక దాడి చేయడానికి మాత్రమే వాడుకుంది. మళ్ళీ చూస్తే ఆ ఇన్సిడెంట్ కూడా వచ్చి వాళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీ కళ్ళ ముందు కనబడిపోతుంది. ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు 20 సంవత్సరాల క్రితం నుంచి రాజశేఖర్ రెడ్డి గారి మీద అన్యమత ప్రచారాలు చేపించారు తిరుమలలో. అది 7 కొండల నుంచి 2 కొండలుగా జీవో తెచ్చారు అనే విధంగా ప్రచారం చేస్తే అది కూడా తిరిగి వచ్చి ఏమైంది, ఆ 7 కొండలు 2 కాదు 7 కొండలు అని చెప్పి జీవో ఇచ్చిందేమో రాజశేఖర రెడ్డి గారు, అన్యమతాలకు సపోర్టివ్ గా జీవోని రద్దు చేస్తానందేమో చంద్రబాబు గారు. అంటే ఇప్పుడు జనాలకి దేవుడి మీద నమ్మకం అనేది ఇంకా పెరుగుతుంది. ఎందుకు అంటే దేవుడు జోలికి కేవలం దేవుడు ఏమీ చేయలేరులే, మన రాజకీయానికి ఎలా అయినా వాడుకుందాం దురుద్దేశంతో ఎవరైనా ముందుకు వస్తే దేవుడు ఏ విధంగా చూపిస్తాడు తన మహిమ అనేది ఈ రోజున చాలా క్లియర్ గా తెలిసిపోతుంది సార్. అయితే రీసెంట్ గా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే 150% అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ భక్తులు పెరిగారు తిరుమల రావటం అది ఇదని. అంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా, మేము మొన్న ఎలక్షన్ లో తప్పు చేశాము, సో ఆ పాప ప్రక్షాళనకి ఈ రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి బాబు మేము తప్పు చేసింది మమ్మల్ని క్షమించండిక, ఇలాంటి తప్పులు మరలా చేయము. ఎందుకంటే గతంలో 3 సార్లు చూసి కూడా హామీలను నమ్మి ప్రలోభపడి ఒక తప్పు చేశాము, ఆ తప్పును క్షమించండి అని వెళ్తున్నారు. అందువలన భక్తులు పెరిగిపోతున్నారు అనేది ప్రజలు చెప్పుకుంటున్నారు సార్. భక్తులు పెరగకపోవటం వేరే విషయం, కానీ 50 లక్షల ఓట్లు అయితే పెరిగినాయి కదా, 17 లక్షల ఓట్లు అర్ధరాత్రికి వేళ్ళు వేశారు కదా, ఆ పాయింట్ కదా కీలకమైన పాయింట్ అది కదా. దాని మీద ఇంతవరకు అటు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ వారు కానీ, కేంద్ర ఎన్నికల సంఘం కానీ అసలు నోరు విప్పట్లేదు కదా. అది కదా అసలు కీలకమైన పాయింట్. మీలాంటి వాళ్ళు కూడా నిజంగానే జనం అంతా ఓట్లేస్తేనే గెలిచారని నమ్ముతున్నారా? మళ్ళీ మీరే ఆయా సందర్భాల్లో ఆ రకమైన విశ్లేషణ కూడా చేశారు కదా. లేదు సార్, ముమ్మాటికి ఈవీఎంల్లో గోల్మాల్ జరిగింది అనేది మా వాదన. మేము పదే ఎన్నో సందర్భాల్లో ఎన్నో మీడియా ఛానల్స్ లో మాట్లాడటము విత్ ఎవిడెన్సెస్ చాలా వరకు చూపించడం జరిగింది. అలాంటి ఎవిడెన్సెస్ వేటికి కూడా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పడం లేదు కాబట్టి ప్రజల్లో కూడా తప్పు జరిగిపోయింది అనే భావన పెరిగిపోయింది. ఈ రోజున మనం న్యూస్ చూస్తే సిఈసి మీద కూడా అభిశంసన ప్రయోగించబోతున్నారు కాంగ్రెస్ కూటమి అనేది చూస్తున్నాం పేపర్లో. కనీసం అంటే ఎస్ఓపిని మార్చడం కూడా, అంటే సీసీ కెమెరా వెబ్ ఫుటేజ్ ఇవ్వటానికి కూడా వెనకాడిన ఎలక్షన్ కమిషన్ మీద ప్రజలు ఎందుకు నమ్మకం పెట్టుకుంటారు? ఈ రోజున ఎన్నో ఆరోపణలు వస్తే ఒక్క ఆరోపణకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు మీరు అక్కడ ఇష్యూని ప్రస్తావించారు కాబట్టి గుర్తు చేయాల్సి వచ్చింది. ఈ ఇష్యూకి రండి, కంప్లీట్ చేయండి. ఇది పరకామణి ప్లస్ అమరావతిలో చాలా మందికి ఏమో ఫ్రీగా ఇవ్వటం ఏంటి, వెంకటేశ్వర స్వామికి అమ్మటం ఏంటండి ఇది? అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర
డబ్బు ఉంది, ఆ డబ్బును మనం ఎలా తీసుకోవాలి అనే ఆలోచనే కానీ, చూడండి నెయ్యి విషయం తీసుకున్నా కూడా ఇప్పుడు 350 370 రూపాయలకు దొరికే నెయ్యిని 658 రూపాయలకు మార్చి ఆర్థిక లబ్ధి పొందుతున్నారు అంటే వెంకటేశ్వర స్వామి యొక్క డబ్బుని అంటే సొత్తుని దోచుకోవటమే కదా. సో అది భూమి అవ్వచ్చు, నెయ్యి అవ్వచ్చు, లేదు అంటే ఆ సందర్భం ఏదైనా కావచ్చు, ఏదో విధంగా వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాటిని దోచుకోవాలి అనే ఒక ధోరణి. మరొకటి సార్, ఆల్ ఆఫ్ సడన్ మీరు కానీ నోటీస్ చేస్తే ఇందాక ఒక మాట చెప్పారు చూడండి, 3 పిల్లల్ని కనండి, 3వ పిల్లవాడిని అంటే 3వ వాళ్ళని కంటే బిడ్డని కంటే ఒక స్కీమ్ అన్నట్లు ఆల్ ఆఫ్ సడన్ ఈ టర్మ్ ఏంటంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, బీజేపీ సిద్ధాంతాలని బలవంతంగా రుద్దుకొని హిందుత్వాన్ని నెత్తుకొని ఏదో సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నదైతే చాలా క్లియర్ కనబడుతుంది. పలు సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా అంటే వాళ్ళ లెక్కలు ఏంటంటే మతం యొక్క నెంబర్స్ ఎక్కువ ఉండాలి, హిందూ మతంలో నెంబర్స్ ఎక్కువ ఉండాలి. మీరు గమనించారా? అంతే కదా. ఇప్పుడు ఈ ఆల్ ఆఫ్ సడన్ చూడండి, ఈ టర్మ్ రాగానే హిందుత్వాన్ని ఎత్తుకున్నారు. ఇప్పుడు 3 పిల్లలు అంటారు అంటే ఆర్ఎస్ఎస్ మెప్పు పొందటానికి, బీజేపీ మెప్పు పొందటానికి మీరు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు, మీరు మమ్మల్ని దూరం చేసుకోవద్దు, మేము మీతోనే ఉంటామని చెప్పడానికి ఈ ప్రయత్నాలుగా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈయన కేంద్రంలోకి వెళ్తే ఉప ప్రధాని, ఉపరాష్ట్రపతి ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆశిస్తున్నారని అంటున్నారు కదా, దానికి కూడా వాళ్ళంతా ఉపయోగపడతారని కూడా కావచ్చుగా. డెఫినెట్లీ ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చాలా అవసరం కదా సార్. పెద్ద పెద్ద పోస్టుల్లోకి కేంద్రంలోకి వెళ్ళాలంటే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చాలా అవసరం. కాదు ఈ మధ్య వైఎన్ఆర్ గారి వీడియో ఒకటి చూశాను. ఆయన చెప్తున్నాడు పూజారి, ఈ సాధువులు వీళ్ళంతా ఉంటారు కదా బీజేపీకి సంబంధించి కాస్త అనుకూలంగా ఉన్నవాళ్ళు, వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చంద్రబాబు గారి టీం పనిచేస్తుంది కేంద్రంలోకి వెళ్తే మంచి పోస్ట్ కోసం అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ అయితే అటువంటి వ్యూహాలు, తెలివితేటల విషయంలో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ చంద్రబాబు గారి యొక్క నైపుణ్యాన్ని అయితే ఒప్పుకోవాలి. తప్పకుండా సార్, ఎందుకంటే ఒక పక్కన బీజేపీని, ఇంకో పక్కన కాంగ్రెస్ ని కలిసి నడిపించగలిగి, కలిసి ట్రావెల్ చేయగలిగిన వ్యక్తి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఇప్పటికి కూడా అటు మోడీ గారితో, ఇటు రాహుల్ గాంధీ గారితో, ఇద్దరితోటి సత్సంబంధాలు కొనసాగించాలి. అది ఎవరికి సాధ్యమైంది సార్? అది ఒక టాలెంట్ అనే ఒప్పుకోవాలి. రైట్. ఓకే, శివశంకర్ గారు చెప్పండి. దేవదేవుడికే భూములు అమ్మిన వ్యాపారి చంద్రబాబు గారు అని అంటున్నారు. ఇంకోవైపు ఏమో బంగారం దొరికింది. మరి గతంలో జగన్ గారు చిన్న కేసు అంటారా, 70,000 దొరికితే అని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు దీన్ని పెద్ద కేసుగా చూస్తారా, చిన్న కేసుగా చూస్తారా? మరి దీని మీద ఎందుకు స్పందించట్లేదు? అలాగే ఈ 12 కోట్లు భూమన గారి మీద మామూలుగా అయితే వెంటనే టీటీడీ ఖండించింది కదా, అబ్బెబ్బే లేదు నెయ్యి చాలా ఉందిలే అని. మరి ఇప్పుడు వీటి మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? 12.5 కోట్లకి అమ్మటం ఎంతవరకు ధర్మం టీటీడీకి? సరే, ఈ 2 అంశాలని ఫస్ట్ పరకామణి సంబంధించినటువంటిది ఒక్కసారి మనం మాట్లాడదాం సార్. ఈ పరకామణిలో పెంచెల్లయ్య అనే వ్యక్తి 2024 సెప్టెంబర్ నుంచి ఒక దొంగతనాలు చేస్తూ 2025 జనవరి 11వ తారీఖున రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 2025 జనవరి 11న తీసుకెళ్లేసేసి అతనికి ఏదో నార్మల్ గా లోపల పెట్టారు పోలీసులు. తర్వాత విచారణలో ఏం జరిగింది, ఇది ఒకటే కాదు తరచూ చేస్తున్నాడని చెప్పి అతని యొక్క ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ బ్యాంకుల్లో తనఖా పెట్టి కొంచెం డబ్బులు తెచ్చుకోవడం, తర్వాత బంగారు ఆభరణాలను వెళ్ళేసి ఆ యొక్క రాక్ గోల్డ్ ఇచ్చేసేసి బంగారు ఆభరణాలు కొనడం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత న్యాయస్థానం ముందు పెట్టారు, రిమాండ్ పంపించారు. తర్వాత వచ్చేసేసి ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? నార్మల్ ఎక్కడున్నాడు అనుకుంటారు? ఇప్పుడు 2020 జనవరిలోనే కదా అరెస్ట్ చేసింది. ఆయన జైల్లోనే ఉండాలి, నార్మల్ గా ఉండాలి. కానీ ఆయన ఎక్కడున్నాడు? బెయిల్ మీద బయటకు వచ్చాడు. దీనికి మనందరికి తెలుసా ఎవరికైనా కూడా? అంటే ఇప్పుడు దగ్గర ₹1 కోటి పైన 555 గ్రాముల బంగారు, దీని వెండి ఇవి కాకుండా ఆయనకు ఒక్కసారి చాలా ఇంపార్టెంట్, ఆయన బంగారు దొరికింది ఏంటంటే ఒక్క వ్యక్తే బంగారు బిస్కెట్ 100 గ్రాములు, బంగారు కటింగ్ బిస్కెట్ 59 గ్రాములు, బంగారు కటింగ్ క్యారెట్ చిన్న బిస్కెట్ 45 గ్రాములు, బంగారు ముక్క 13 గ్రాములు, తర్వాత వచ్చేసి బంగారు రౌండ్ ముక్కలు 1.5 గ్రాములు, ఒక బంగారు గొలుసు 28 గ్రాములు, బంగారు గొలుసు 25 గ్రాములు, బంగారు 4 బంగారు గాజులు 49 గ్రాములు, ఇంకొక సెట్ ఆఫ్ బంగారు గాజులు 55 గ్రాములు, బంగారు సరడు తాలి సరడు కూడా 24 గ్రాములు, నల్లపూసల దండ 19 గ్రాములు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. టైం జరిగి చెప్తున్నాను. ఇన్ని రకాల ఆస్తులు ఎన్ని కూడా ఆయన దగ్గర ఉండి ఆయన తన దగ్గర పట్టుకొని బంగారు ఆభరణాలు అమ్మే వాళ్ళు ఎవరైనా కూడాను రాక్ గోల్డ్ తీసుకెళ్తే ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేటువంటిది వివరాలు అడిగి ఇస్తారు. అంత ఈజీగా ఏదో తీసుకొని ఎక్స్చేంజ్ చేయరు. సో ఇటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఇన్ని వ్యక్తి ఇంత దొరికి
లోపలికి వెళ్ళి బయటికి దర్జాగా బయటికి వచ్చి తిరుగుతున్నాడంటే దీని వెనకాల ఎవరున్నారు? ఒక్కసారి వైఎస్ జగన్ గారి హయాంలో జరిగినటువంటిది ఉదంతం దీన్ని ఉదాహరణ చేసుకోవాలి సార్. వాళ్ళు చెప్తా ఉన్న పదే పదే ఈ 75,000 రూపాయలు అంటే $900 యుఎస్ డాలర్ల కరెన్సీ దొరికినప్పుడు అతన్ని అరెస్ట్ చేసేసేసి అతనికి లోకాయుక్తలో అదేవిధంగా మాజీ న్యాయమూర్తుల సలహాతో ఏం చేయాలి అంటే ఇటువంటి దొంగతనాలు జరిగిన వాళ్ళ దగ్గర నుంచి పూర్తి రికవరీ చేయాలనేటువంటి ఉద్దేశంతో భవిష్యత్తులో ఎవరు కూడా చేయకూడదు, ఒక రియలైజేషన్ కావాలనేసి ఆ పెద్దల సలహాలతో న్యాయమూర్తులతో చర్చించిన తర్వాత 13 కోట్ల రూపాయలు ఆస్తులు 75,000 రూపాయలకి 13 కోట్ల రూపాయల ఆస్తులు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నటువంటి ఆస్తులు కూడా శ్రీవారి వెంకటేశ్వర స్వామికి సమర్పించిన తర్వాత లోకాయుక్తులు న్యాయపరంగా చేస్తే దాన్ని ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు మీరు ఇందాక ఇంట్రడక్షన్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, ఇది చిన్న దొంగతనం అంట, ఏది 75,000కి? ఆయన మాటలు ఏంది? వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ ఆటిట్యూడ్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఇది తెలియదా అంటున్నారు కదా. అది కాక ఇలా ఏం మాట్లాడతారు సార్? ఒక ఆయన తిరుపతిలో తిరుగుతా ఉంటాడు, బీజేపీ కాషాయ వేసుకొని ఒక బ్రోకరేజ్ చేసే వ్యక్తి అనేసి హైకోర్టుకి వెళ్ళేసి ఇలా చేశారు అలా చేశారు, మొత్తం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళండి చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్పారు కదా, 77,000 రూపాయలు డాలర్లకే తాడేపల్లి ప్యాలెస్ కి వస్తే ఇప్పుడు ఈ యొక్క కోట్ల రూపాయలు ఏ కడకట్ట ప్యాలెస్ కి వెళ్ళాయి, ఏ బిఆర్ నాయుడు ఆఫీస్కి వెళ్ళాయి, ఏ టీవీ5 ఆఫీస్కి వెళ్ళాయి, ఏ లోకేష్ గారికి వెళ్ళాయి, ఏ హెరిటేజ్ కి వెళ్ళాయి, లేకపోతే కనుక ఏ జనసేన పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాయి? మేము అడగలేమా? కాబట్టి మీరు అంటున్నారు అది సమస్య. వాళ్ళు అనేటప్పుడు ఇటువంటి వాటిని రాజకీయాలు చేయకుండా ఉండాలి. చంద్రబాబు గారు అంత సీనియరే అట్లా చేస్తే సహజంగానే మీలాంటి వాళ్ళు ఇట్లాంటి విమర్శలు చేస్తారు. నేను విమర్శలు చేయట్లేదు, అట్లా అడగడానికి మాకు నోరు లేదని అడుగుతున్నాను. జనాలు కూడా అడుగుతారు కదా. ఒకదానికి దీనికి ఈ రోజు ఇంత జరుగుతా ఉన్నా సార్. ఒక వార్త అయినా వచ్చిందా? 77,000కు గొంతు చించుకొని అందరూ వచ్చేసి ఎల్లో మీడియాలో డిబేట్ల మీద ఈనాడు ఆంధ్రజ్యోతి అయితే రోజు పర్వటమే ఫస్ట్ పేజీలో లోపల పేజీలో అసలు చాలా అత్యంత ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రపంచానికే అది పెద్ద వార్తలాగా చూపించారు. మరి ఇప్పుడు మీరు చెబుతున్నారు కోటి రూపాయల వార్త అసలు వార్తే కాదు వాళ్ళకి. అసలు వార్త కాదు, దొంగతనం కాదు, వాళ్ళ ఆటిట్యూడ్ లేదు, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే ఇలా ఆటిట్యూడ్, ఇలా మైండ్ సెట్, ఇలా బిహేవియర్ చంద్రబాబు గారి మాటల్లోనే చిన్న దొంగతనం ఏముంది అని అంటారు. అంటే ఇంత పెద్ద దొంగతనము టీటీడీలో లాయర్లు లేక చిన్న వాటికంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదిగించడానికి సిద్ధార్థ లూథ్రాన్ని పెట్టి సుప్రీంకోర్టులో వాదిస్తారు కదా, హైకోర్టుల్లో. మరి ఎందుకు ఇప్పుడు సిద్ధార్థ లూథ్రా టీటీడీకి సంబంధించినటువంటి హిందూ సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సంస్థకు దొంగతనాలు జరుగుతా అంటే ఆ యొక్క పెంచలయ్య అనే వ్యక్తి బయటకు వస్తా అంటే బెయిల్ నిరాకరించడానికి సిద్ధార్థ లూథ్రా గారిని వాడలేకపోయారా? అంటే దీని వెనకలు ఎవరున్నారు? ఎవరికి ముడుపులు చెందాయి? ఎవరు ఇతన్ని కాపాడారు? ఇతన్ని కాపాడారు కాబట్టే ఆ యొక్క పెద్ద లాయర్లు ఎందుకు వినియోగించలేదు? ఎందుకు అతను బయటికి రాగలుగుతాడు? విత్ ఇన్ 6 months లోపల బయటకు వచ్చాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ఏంటంటే తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో ఒక కల్తీ అనేటువంటి మాట చెప్పి జంతుకోవని చెప్పి ఆ స్వామివారి పవిత్రను దెబ్బతీస్తూ తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఈ రోజు పరకామణి కేసులో కూడా ఇవన్నీ కూడా జరుగుతా ఉంటే మీరు చేసినట్టు నిర్వాహంకు ఏ విధంగా ఉందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇక రెండవ దానికి వస్తే భూములు. ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి సంబంధించిన వెంకటాయపాలెంలో 25 ఎకరాల భూమికి 2018వ సంవత్సరము ఆగస్టు 28న టీటీడీ వాళ్ళు మేము ఇక్కడ టెంపుల్స్ అన్ని వివిధ దేశాల్లో రాష్ట్రాల్లో కడుతున్నాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు, రాజధాని అంటున్నారు కదా, ఇక్కడ కూడా కడుతున్నామని చెప్పి వాళ్ళ హయాంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డే, చంద్రబాబు హయాంలో టీటీడీ బోర్డే ప్రపోజల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? దానిని నిఫ్ట్, అక్కడే ఉన్నాయి నిఫ్ట్ అనేటువంటిది, ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళకి వీళ్ళకి ఉచితంగా భూములు ఇచ్చినటువంటి మీరు వెంకటేశ్వర స్వామి దానికి అడిగితే లేదు మా దగ్గర భూములు అని చెప్పి చేసేసి బేరం పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఎకరా 50 లక్షలకు 12.5 కోట్లకు మీరు అమ్మారే. ఇదే మీ హయాంలోనే మా హయాంలో కూడా ఒడిశా భువనేశ్వర్ నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళే దాతలు ముందుకు వచ్చాయి, ప్రభుత్వాలు ముందుకొచ్చి ఇదిగో మా దగ్గర భూమి ఉంది. ఇంకా ఒక నిబంధన ఉంది సార్, 40% కడితే కళ్యాణ మండపాలకు కానీ గుళ్ళకు కానీ ప్రజల నుంచి కానీ లేదా దాతల నుంచి 40% కడితే 60% టీటీడీ అనేటువంటిది పెట్టి ఆ యొక్క దేవాల హిందూ వారిని అభివృద్ధి చెందడానికి భాగస్వామి అవుతుంది. అవన్నీ కూడా కండిషన్లు పక్కన పెట్టి మీరు వెంకటేశ్వర స్వామికి రాజధాని, మీరు రాజధాని అమరావతి దేవతల రాజధాని అన్నారు కదా, ఆ దేవతల రాజధానిని మీరు చెప్పుకున్నటువంటి ఆ దేవుడికే భూమి అమ్మారంటే మీరు మహానుభావుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు.
నిజంగా ఇంత మహానుభావుడు ఎక్కడ చేయలే. దేవతల రాజధాని అని చెప్పి దేవుడికే భూమి అమ్మారు మీరు. అంటే మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి 99 రూపాయలు ఆ ఉల్సా బల్సా ఉల్ఫాల్కి ఇచ్చేసేసి తర్వాత లుల్లులకి ఎందుకు ఉచితంగా నడిబొడ్డున ఇస్తున్నారే, 1000 కోట్ల భూమి, 5000 కోట్ల భూమి నీ తోడలుడికి ఇస్తున్నావే లోకేష్ గారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి 25 ఎకరాల భూమి మీకు ఇవ్వడానికి డబ్బులు తీసుకోవాల్సిన మనసు ఎట్లా వచ్చిందయ్యా? మీరు హిందూ మతాన్ని గురించి మాట్లాడేదా? హిందూ భక్తుడు లేడని చెప్తున్నారు కదా చంద్రబాబు గారు, హిందూ భక్తుడిగా అట్లా చేశారేమో. ఆయన అందరూ నా ఇంటి దైవం అని చెప్పుకుంటారు. ఆయన ఏమంటాడు, నా కుల దైవము, నా ఇలవేల్పు అని చెప్పి వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడని చెప్పారు కదా. మీ హెరిటేజ్ భూమి ఏమి అడగలేదు కదా, ప్రభుత్వ భూమే కదా వాళ్ళు టీటీడీ వాళ్ళు అడిగింది. నీ బోర్డు నువ్వు ఏర్పాటు చేసిన బోర్డే కదా. నీ అంతా నీ ఇలవేల్పు అని చెప్పుకున్నట్టు వెంకటేశ్వర స్వామికి ప్రభుత్వ భూమే కదా, మిగతా వాళ్ళందరికీ అప్పరంగా పనిచేసినటువంటి ఆయన. లేదంటే ఆయన మనుషులు ఎవరో ఒకరు కొనేసి ఆ డబ్బులు మేము కడతామని చెప్పినా కూడా గౌరవంగా ఉండేది కదా. అది ఒకటి. ఇంకోటి, కోయంబత్తూరులో జీ స్క్వేర్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ డెవలప్ చేసుకోవడానికి ఈ ప్రబుద్ధులందరూ కలిసేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం దాంట్లో టెంపుల్ కట్టడానికి ఇస్తారండి. అంటే వీళ్ళు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని అర్థమవుతుంది సార్. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ప్రేమతో 50 లక్షలకి ఇవ్వలేదు, ఇంకా ఎక్కువ తీసుకుంటే వాళ్ళేమో. నాకు అర్థమైంది ఏంటంటే కనీసం అంటే రాజధాని ఆ యొక్క వాళ్ళకున్న భూములకి ధరలు పెరుగుతాయి కాబట్టి ఇక్కడ ఇచ్చారనేటువంటి ఆలోచనలు కూడా ఇప్పుడు కలుగుతా ఉన్నాయి జనాలకి, వీళ్ళు చేసేటువంటి నిర్వాహం అంతా. రైతన్నపై రుణపాస్యం, వ్యవసాయ రుణబాకీల్లో దేశంలో 2వ స్థానంలో ఏపీ రైతులపై 3.75 లక్షల కోట్ల రుణభారం. ఇది తెలంగాణ చాలా బెటర్గా ఉంది, తెలంగాణ లోయెస్ట్ రుణభారం అంట. ఆంధ్రప్రదేశ్ ఏమో చూస్తే ఇది అనుమతికి మించి అప్పు చేస్తే కోతలు తప్పు. ఏపీకి 28,000 కోట్ల అప్పు తగ్గించేసిందట కేంద్ర ప్రభుత్వం. శివశంకర్ సంక్షిప్తంగా దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారా? టైం అయిపోయింది సార్. రైతాంగ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈ రైతులు రీపే చేసుకోవడానికి రుణాలు తీసుకోవాలని, కొత్త రుణాలు రావట్లేదు, రీపే చేసుకోవాలని ఎన్ని కూడా బకాయిలు ఎట్లా పేరుకుపోతున్నాయంటే వాళ్ళు చెప్పినటువంటి పెట్టుబడి నిధులు లేదు, తర్వాత 0 వడ్డీకి రుణాలు అనేటువంటిది ఎత్తేసారు, తర్వాత కనీస బీమా పథకం కూడా సక్రమంగా అమలు చేస్తే కనీస బీమాలో వచ్చిన అమౌంట్ అన్నా కడతా ఉంటారు. ఈ రోజు రైతులకి మద్దతు ధర లేదు, దిగుబడి తగ్గిపోయింది. ఎన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే దేశంలోనే రాష్ట్రము రీపే చేయలేక రైతులు చాలా ఘోరంగా ఉంది. బలవంగా మరణాలు ఎన్ని కూడాను. ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి 20,000 మళ్ళీ ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నిజంగానే రైతులు వాళ్ళకి అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 ప్లస్ కేంద్రం కూడా కల్పిస్తా ఇవ్వటమే సంగతి ఏమో, కానీ 5,000 ఇచ్చి చాలా ఇచ్చేసాం కదా అని చెప్తున్నారు. మరి ఇప్పుడు రైతులు పడుతున్న కష్టాలు ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం వారు గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఇంద్రనీల్ గారు అలాగే శివశంకర్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.